ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథములో మనం ఈరోజు జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను నేను మీకు తెలియజేస్తాను. క్రైస్తవులుగా మనము విశ్వసించి దేవుని బిడ్డలుగా మారి ఎన్నో రకాలుగా దేవునిని స్తుతిస్తూ అనేక విషయాల్లో ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తును నమ్మిన బిడ్డలు ఏ రకముగా కానివ్వండి, వాళ్ళు అనేక రకాలైనటువంటి మతాలుగా విడిపోయినప్పటికీ కూడా రకరకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఏ చేసినా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు అని నమ్మి విశ్వసించి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ యొక్క క్రమంలో మనం చూసినట్లయితే మనము ఒక ఏ మతంలోనైనా నువ్వు ఉండు, అంటే అది బ్యాప్టిస్ట్ కావచ్చు, లేక పెంతుకొస్తు కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, లేక క్రీస్తు సంఘం కావచ్చు, లేకపోతే యేసునామం భక్తులు కావచ్చు, లేకపోతే మరైతే ఏదైనా కానీ నువ్వు యేసుని మాత్రమే ఆరాధిస్తున్నావు, యేసునామంలో ప్రార్థిస్తున్నావు, యేసే నా రక్షకుడు అని ఆరాధిస్తున్నావు, యేసే నా నిజమైన దేవుడు అని నమ్మావు. ఆయన మరణమునకు పాత్రుడుగా ఆయన మరణాన్ని జయించి మన కొరకు లేచి ఆయన యొక్క రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనం ఆయన ఆరాధిస్తున్నాం. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని సెలవిస్తున్నాడు. ఆత్మ అంటే ఏమిటి? ఏ ఆత్మను మనం పొందుకున్నాం, ఏ ఆత్మతో మనం ముందుకు కొనసాగబడుతున్నాం, ఈ విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో నుండి మనం కొన్ని మాటలు తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో నుండి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికిని తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే తెలుస్తాయట, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చెప్పబడినటువంటి ఈ యొక్క మాట విధానాన్ని మనం చూసినట్లయితే, దేవుని ఆత్మ మనుష్య ఆత్మ, మనుషుని యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం. మనుషుల విషయాలన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి. మనుష్యాత్మలు మనుషులకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తాయి? అలాగే దేవుని ఆత్మ దేవుని విషయాలను గ్రహిస్తూ ఉంటుంది. మనం దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనము దేవుని ఆత్మతో వెళుతున్నామా, దేవుని ఆత్మను పొందుకొని ఉన్నామా, లేక ఆత్మను పొందుకొనకుండా మనుష్యాత్మతోనే ఉన్నామా, లేక వేరొక ఆత్మలతో మనము కలిగి ఉన్నామా? ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఏ ఆత్మతోనూ వెళుతున్నావు? ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఏ ఆత్మతో నీవు దేవునిని ఆరాధిస్తున్నావు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియ దేవుని పిల్లలారు, ఇక్కడ అంటున్నాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనుష్యుని యొక్క ఆత్మ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది. ఇక్కడ మనుషుని యొక్క ఆత్మలో ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు నేను చెప్పిన ప్రతి మాటను లెక్క పెట్టుకోండి. మనుషుని యొక్క ఆత్మతో నీవు దేవాలయమునకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు ఏది నీకు కనిపించటం లేదు అని అంటే, నీ యొక్క మనుషుని యొక్క ఆత్మలో ఉన్నటువంటివి
నిన్ను పట్టుకొని నడిపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. అందులో మనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటి అంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. దాదాపు ఇక్కడ మనం చూస్తే 15 విషయాలు కనపడతా ఉన్నాయి మనకి. 15 రకాలైనటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా నీలో ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని దేవాలయానికి వెళుతున్నావు, దేవుని మాటలు నీకు ఎలా బోధపడతాయి? దేవుని యొక్క ఆలోచన నువ్వు ఎలా ఎరిగి ఉంటావు? దేవుని యొక్క కార్యాలు నువ్వు ఎలా చూడగలుగుతావు? ఇవేమీ నువ్వు చూడలేవు అనేటువంటి విధానాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొంతమంది ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏం చేస్తారు అని అంటే ఒక రకమైనటువంటి ఒక ఆత్మను పొందుకొని బయలుదేరతారు. ఏమిటా ఆత్మ? మొదటి ఆత్మను గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ వచనములో నుండి మనం చూస్తే ఆ మొదటి యొక్క ఆత్మ ఏమిటి అని అంటే చూద్దాం. చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అంటే మనుషులు ఏ ఆత్మను పొందుకుంటున్నారు ఇప్పుడు? లౌకికమైన ఆత్మ. లౌకిక ఆత్మను పొందుకొని ఉంటున్నాడు మనిషి. లౌకికంగా మాట్లాడతాడు, ఎందుకంటే తన పబ్బం గడుపుకోవటానికి. లౌకికంగా ఆలోచిస్తాడు, ఎందుకంటే తన ఆలోచన యావత్తును కూడా ఎదటి వారిలో రుద్దటానికి. లౌకికమైనటువంటి విధానాలతో ముందుకు కొనసాగబడతాడు. ఎందుకు అనంటే తన విధి విధానాలన్నిటినీ కూడా అనేకుల చేత జరిపించుకోవడానికి. లౌకిక ఆత్మ. కొంతమంది లౌకిక ఆత్మతో తమ కడుపు నింపుకోవడానికి, కొందరు తమ మంచి వస్త్రాలను సంపాదించుకోవడానికి, కొందరు ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకోవడానికి, కొందరు పొలాలు సంపాదించుకోవడానికి, కొందరు ధనాన్ని సంపాదించుకోవడానికి. ఇలా మనం చూసుకుంటూ వెళుతూ ఉంటే ఈ లౌకికమైనటువంటి ఆత్మ ఏ విధంగా నిన్ను ముందుకు నడిపిస్తుంది అది ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియా దేవుని పిల్లలారా, ఇట్టి లౌకిక ఆత్మను కలిగి ఉన్నట్లయితే దేవుని కార్యములను ఏమాత్రము కూడా నువ్వు చూడవు. లౌకిక ఆత్మతో మనము ముందుకు కొనసాగబడకూడదు అని దేవుని యొక్క మాటలు మనకు చెప్పుచూ ఉన్నాడు. మరికొందరు మరొక ఆత్మతో వెళుతున్నారు. ఆ యొక్క ఆత్మ ఏమిటి అనేటువంటిది ఈ రోజున మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియా దేవుని పిల్లలారా, మరి వారు ఎలాంటి ఆత్మతో అక్కడికి వెళుతున్నారు, ఏ ఆత్మను వారు పొందుకొని ఉంటున్నారు అని మనం చూస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ నేను మీకు ఒక మాటను చూపిస్తాను. చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో నుండి మనం చూస్తే ఇక్కడ ఒక ఆత్మ వీళ్ళను పట్టి పీడిస్తూ ఉంది. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అంటే వీళ్ళు ఏ ఆత్మతో వెళుతున్నారు? భ్రమపరిచే ఆత్మ. ఈ భ్రమపరిచే ఆత్మ వీళ్ళు భ్రమపడటమే కాకుండా ఎదుట వారిని కూడా భ్రమపరుస్తూ ఉంటారు. వీళ్ళు భ్రమలో ఉండటమే కాకుండా ఎదుటి వారిని కూడా భ్రమలోనికి లాగుతూ ఉంటారు. భ్రమ, ఇది నన్నే అన్నారు, భ్రమ, ఇది నాదే, ఇది భ్రమ, ఇది నా కొరకు ఎవరో ఏదో చెప్పారు, భ్రమ 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 పెట్టే ఆత్మను పొందుకొని ఉంటున్నారు వీళ్ళు. చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకుంటారు. ఈ భ్రమ పెట్టే ఆత్మతో నన్నే అన్నారు, ఇది నా గురించే అని చెప్పి వాళ్ళు వాదలాటుకు దిగుతారు. ఈ భ్రమ పెట్టే ఆత్మ చాలా డేంజరస్. ప్రియ దేవుని పిల్లలారా, అదే భ్రమతో నేను నిజంగా భక్తిలోనే ఉన్నాను అనుకుంటాడు, కానీ అధా పాతాళానికి జారిపోతున్నాను అని వాడికి తెలియదు. అధా పాతాళానికి వెళ్ళిపోతున్నానని వాడికి తెలియదు. నేను చేసేది మంచిదే అనుకుంటాడు. భ్రమ పెట్టే ఆత్మలో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భ్రమత కలిగి నీవు ఏం చేస్తావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆనాడు సౌలు
భ్రమత గల ఆత్మ అతనికి కలిగినప్పుడు ఎవరైనా వచ్చి సంగీతం వాయిస్తేనే కానీ ఆ భ్రమత గల ఆత్మ వెళ్ళిపోయేది కాదు అంట. ఎంత భయంకరం అండి అది, ఎంత భయంకరం! అలాంటి భ్రమతలో నీవు ఉన్నావు. ఆ భ్రమత కలిగినటువంటి ఆత్మను నువ్వు కలిగి ఉన్నావని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతకాలము నీవు భ్రమత కలిగినటువంటి ఆత్మను కలిగి ఉంటావని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు మరొక మాటను నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియా దేవుని పిల్లలారా. ఇంకొక ఆత్మ, అదే ఆత్మ తెలుసండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వచనములో నుండి మనం చూసినట్లయితే, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములను కనపరచెదరు. అబద్ధమాడే ఆత్మ. మీకు ఒక విషయం తెలుసా? రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు అబద్ధమాడే ఆత్మ ఆనాడు యెహోషాఫాతు ఇజ్రాయేలు రాజు మాట్లాడుకుంటున్నప్పుడు మరి అక్కడున్నటువంటి సిద్కియా వచ్చి, ఇదిగో వీళ్ళు యుద్ధానికి వెళుతున్నారు, ఈ యొక్క యుద్ధములో ఏమాత్రం కూడా నువ్వు గెలవవు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. మికాయా అంటాడు, నా యొద్ద నుండి అబద్ధమాడే ఆత్మ వచ్చి ఏ వైపు నుంచి వచ్చి నా దగ్గర చేరిందో నువ్వు చెప్పు అని సిద్కియాను పేళ్ళుమని కొడతాడు. అబద్ధమాడే ఆత్మను గురించి అక్కడ చాలా చక్కగా చెప్పాడు ప్రియ దేవుని పిల్లలారా. అందుకని మనం చూస్తే అబద్ధమాడే ఆత్మను పొందుకొని ఉన్నారు వాళ్ళు. అంటే ఎవరు వీళ్ళు అని అంటే, జరగని వాటిని జరుగుతాయని చెప్పేవాళ్ళు, తెలియని వాటిని గురించి మాకు అన్నీ తెలుసని మాట్లాడేటువంటి వాళ్ళు, అక్కడ ఏమీ లేని దగ్గర అదుగో అది ఉంది ఇది ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు, ఇలాంటి భయంకరమైనటువంటి విషయాలను మాట్లాడేటువంటి వాళ్ళు అబద్ధమాడే ఆత్మ. అందుకని ప్రభు అంటున్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడని, ఇక్కడ ఉన్నాడని. ఒకానొక సమయంలో కొంతమంది బయలుదేరారు. బైబిల్ గ్రంథంలో నేను తీస్తూ ఉంటే అందులో వెంట్రుకలు వచ్చినాయి. మనం చదువుకునేటప్పుడు మన వెంట్రుకలు పడవని గ్యారంటీ ఏమైనా ఉందా? అదొక విచిత్రం అండి. ఆ బైబిల్ గ్రంథంలో వెంట్రుకలు ఉన్నాయి, మీ బైబిల్ చూడండి. అందరూ గబగబా బైబిల్ తీసి అందరూ చూస్తూ ఉండేవాళ్ళు. పాపం, అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది. మనం ఆలోచన చేస్తే అబద్ధమాడే ఆత్మ చాలా డేంజరస్. మనము ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా, అట్టి అబద్ధమాడే ఆత్మను మీరు నమ్మవద్దు. ఎన్నో విషయాలు ఈ యొక్క ఆత్మను మనం పొందుకొని ఉన్నాము. దేవునికి స్తోత్ర. ఇది 3వ ఆత్మ. ఇక 4వ ఆత్మ ఎలా ఉంటుందో చూద్దాం. మనము ఇక్కడ చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాల నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్లకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియలను చొప్పున వారికి అంతము కలుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. వెలుగుదూత అసలు అక్కడ ప్రభు ఉన్నట్టుగానే చూపించేస్తారండి వాళ్ళు. ఓ గొప్ప వెలుగు, ఇదిగో 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 అని చెప్తూ ఉంటారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతానే తాను వెలుగుదూత వేషం వేసుకుని ధరిస్తూ ఉంటాడు. వాడే ముందుకు వస్తూ ఉన్నాడు. వాని దూతలు కూడా ఆ విధంగా రావడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు అంటున్నాడు దేవుడు. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏ ఆత్మను పొందుకోబోతున్నావు? వాడు కూడా గొప్ప వెలుగుగా వస్తాడు. ప్రభువా, ఈ ఆత్మ నా మీద కుమ్మరించు అనుకుంటూ ఉంటావు నీవు. ఆ వెలుగుదూత నీలో ప్రవేశించింది అంటే
అనేకులను ఆ మార్గంలోకి నువ్వు ఆకర్షిస్తూ ఉంటావు. ఇదే కరెక్ట్. ఈ వెలుగుదూత ధరించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇక్కడ భూలోకంలో ఉన్నాం కాబట్టి, మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి, లేకపోతే మనం పలానా దగ్గర ఉన్నాం కాబట్టి, మన చుట్టుపక్కల వాళ్ళతో మనం కలిసిపోవాలి కాబట్టి, రకరకాలైనటువంటి మాట అన్నీ కాబట్టి అందరితో నువ్వు ఉంటావు. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం అది తింటే తప్పు లేదు, ఇది తింటే తప్పు లేదు, అలా ఉంటే తప్పు లేదు, ఇలా ఉంటే తప్పు లేదు, అలా నడిస్తే తప్పు లేదు, ఇలా నడిస్తే తప్పు లేదు, బొట్టు పెట్టుకుంటే తప్పు లేదు, లేకపోతే ఈ పెట్టుకుంటే తప్పే ఉంది, అవి పెట్టుకుంటే తప్పే ఉంది, రకరకాలుగా అంటూ ఉంటావు నువ్వు. అది వెలుగుదూత ఆత్మ. దేవుని ఆత్మ నిన్ను ఆ విధముగా ఎప్పుడు కూడా ఒప్పుకోదు. దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తుంది. దేవుని యొక్క ఆత్మ నిన్ను సరిచేస్తుంది. దేవుని యొక్క ఆత్మ సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. ఒకనాడు ఒక సహోదరితో నేను ఒకరోజు ఒక మార్గంలో వస్తున్నాను. అది సినిమా థియేటర్ల ప్రాంతం. ఆ ప్రాంతంలో నేను బయలుదేరి వస్తూ ఉండగా ఒక సహోదరి ఆ సినిమా థియేటర్లో నుంచి వస్తూ ఉంది. నేను బండి ఆపి, ఏంట్రా తల్లి ఇలా చేస్తున్నారేంటి మీరు అని అడిగా నేను. అప్పుడు ఆ సహోదరి మాట్లాడుతుంది, తప్పే ఉందండి పాస్టర్ గారు, ఇందులో మనం మంచి తీసుకుంటాం కానీ చెడు తీసుకోం కదా. ఏమాత్మ అది? ఏమాత్మ అండి అది? వెలుగుదూత ఆత్మ. మంచి తీసుకుంటుందంట, చెడు తీసుకోదట. మంచే తీసుకుంటుంది. ఇక అలాంటప్పుడు వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కూడా నేను ఇది మంచే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదా పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎంతవారికి మంచిదో ఆలోచించమని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక 5వ ఆత్మను గురించి చూద్దాం. దేవునికి స్తోత్ర. 5వ ఆత్మ సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో నుండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనములో నుండి మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాటను ఆయన మాట్లాడుతున్నాడు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో భ్రమతగల మాటలు అడుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేతబట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో కాక ఒక ఈటె ఉండెను. దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదుకు 2 మారులు తప్పించుకొనెను. ఈ దురాత్మ ఎలా ఉంటుందో చూడండి. ఈ దురాత్మ ఏంటంటే ఎప్పుడు ఎవరిని చంపేద్దామని చూస్తూ ఉంటుంది. చంపడమే. అది ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని దగ్గర నుంచే బయలుదేరి వచ్చిందట. ఈ ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఈ ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి. ఇవి ఉండి నేను చంపేస్తా, నేను విజయం పొందుకుంటా అని దేవుని దగ్గర మాట్లాడతాయి. దేవుడు అంటాడు, పిచ్చిదానా, నేను అతనితో ఉండగా నీవు అతనిని ఎలా చంపుదువు అంటాడు. కానీ అవి ఏమంటాయంటే, లేదు నేను విజయం పొందుకుంటా, మీరు చెప్పండి నేను ఎలా వస్తా. అయితే వెళ్ళి విజయం పొందుకొని రా చూద్దాం అంటాడు దేవుడు. దేవుని దగ్గర నుంచే వస్తే ప్రియ దేవుని పిల్లలారా, అవన్నీ అక్కడే ఉంటాయి. ఎందుకంటే నీలో భక్తి ఎంత ఉందో, నీలో ప్రేమ ఎంత ఉందో, నీలో విశ్వాసం ఎంత ఉందో, నీలో నమ్మకం ఎంత ఉందో, నీవు దేవుని దగ్గర ఎంతగా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మతో నింపబెడుతున్నావో, దేవుని రాజ్యానికి నువ్వు వారసుడువో కాదో దేవుడు నిన్ను పరీక్ష పెడతా ఉన్నాడు. ప్రతి పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఇక్కడ ఈ దురాత్మ పట్టినటువంటి వాళ్ళు ఎప్పుడు చూసినా వీడు నాకు అది చేశాడు కాబట్టి వీడికి ఇంతకంటే ఎక్కువ చేస్తాను అంటాడు. అట్టివాడు దురాత్మను పొందుకున్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క అబద్ధపు ప్రవక్తలు ఆ విధంగా వచ్చి మోసం చేస్తున్నారు. అది మోసపు ఆత్మ. ఇక్కడ చూసినట్లయితే మనము ఈ యొక్క విధానంలో ఈ దురాత్మ చాలా ఘోరమైనది, భయంకరమైనది.
ఇట్టి భయంకరమైనటువంటి ఈ దురాత్మను పొందుకున్నవాడు వాడు క్రైస్తవుడని అనుకుంటున్నావేమో ప్రియ దేవుని పిల్లలారా. వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను వాడికి 4 దెబ్బలేస్తాను, వాడు నన్ను తిట్టాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి రోడ్డుకు లాగుతాను అనే మనసు నీకు ఉందంటే నువ్వు దురాత్మతో ఉన్నట్టే లెక్క. దేవుడు అంటున్నాడు, నీ సహోదరుడు తప్పు చేస్తే నువ్వు క్షమించవా అని. అప్పుడు ఆ పేతురేళ్ళు అడుగుతున్నాడు, అయ్యా 7 మార్లు మట్టుకేనా? కాదు, 70 మార్లు మట్టుకు అన్నాడు. అంటే అతను బతికున్నంతకాలం నువ్వు క్షమించాలి. మరి నువ్వు క్షమించగలుగుతున్నావా? కక్ష పెట్టుకుంటున్నావు, లోపల క్రోధం పెట్టుకుంటున్నావు, వాడేదో మనకి అన్యాయం చేసినట్లుగా ఫీల్ అయిపోతున్నావు. ఆ కుటుంబం ఏదో నీకు అన్యాయం చేసేసి నీ ఆస్తులని వాళ్ళు మరి వేసేసుకున్నారు అనుకున్నట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు. మరి అది దురాత్మ కాదా ప్రియ దేవుని పిల్లలారా? క్షమించలేని మనసు నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని బిడ్డగా ఎలా ఉండగలుగుతావు? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక, దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఒక ఆత్మ మనకి కనబడుతూ ఉంటుంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇక్కడ మోసగించే ఆత్మ. దేవునికి స్తోత్ర. ఇది మోసం చేసే ఆత్మ. మోసం. మీరు ఎండమావులు అనే మాట మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎండమావులు ఎలా ఉంటాయంటే, మంచి ఎండాకాలం మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అల్లంత దూరాన నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి. అది మోసం. ఎడారిలోనూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎండలో అక్కడెక్కడో నీళ్లు ఉన్నట్టుగా ఉంటాయి, నువ్వు అక్కడికి వెళ్తే నీళ్ళే ఉండవు. మోసం. సాతానుడు ఆ విధముగానే ఒక మనుషుడు పిలిచినట్లుగా అడవిలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఓ చెట్టు దగ్గర నుంచి పిలుస్తాడు. అది మోసం. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఆ యొక్క మాట్లాడే ఆ పాము నిన్ను మింగేస్తుంది. ఎంతటి భయంకరమైన విషయమో తెలుసా? ఇది మోసం చేసే ఆత్మ. ఈ ఆత్మను పొందుకున్న వారు లోకాన్నే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆఖరికి నమ్మిన నిన్ను కూడా మోసం చేయాలని ఇష్టపడతా ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు మోసగాడిగా ఉంటున్నావేమో ఆలోచన చేయి. అబద్ధాన్ని నమ్ముకున్నావేమో ఆలోచించు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ని రకాలైనటువంటి ఆత్మలు మనం కలిగి ఉన్నాం. లౌకిక ఆత్మ, భ్రమ పెట్టే ఆత్మ, అబద్ధమాడే ప్రవక్తలు, వెలుగుదూత, దురాత్మ, అబద్ధమాడే ఆత్మ, మోసం చేసే ఆత్మ, ఇలా ఎన్ని రకాల ఆత్మలు నువ్వు కలిగి ఉంటావు. అందుకనే ప్రభువు అంటున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఇక్కడ మనం చూస్తే ఆఖరగా మీకు ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను ప్రియా దేవుని పిల్లలారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము మనం చూడండి ప్రియ దేవుని పిల్లలారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో నుండి మనం చూస్తే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఎంత మాత్రము లోబడ నేరదు. దేవునికి స్తోత్ర. నువ్వు ఏ ఆత్మతో ఉన్నావు? నీవు మనుష్యాత్మతో ఉన్నావా? శరీర సంబంధమైన ఆత్మను కలిగి ఉంటున్నావు? దేవుని ఆత్మతో ఉన్నావా? దేవుని విషయముల మీదే మనస్సు ఉంచుతావు.
ఆత్మ విషయముల మీద నువ్వు ఏమాత్రము కూడా మనస్సు దగ్గర పెట్టుకోలేవు. ఎందుకంటే దేవుని ఆత్మ మనుషుని యొక్క ఆత్మ. శరీరానుసారులు శరీర విషయంలో మనసు ఉంచుతారు. నా కొడుకులు, నా పిల్లలు, నా కుటుంబం, నా భార్య, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, నా ఉద్యోగం, ఇదే అన్నీ అందులోనే ఉంటాయి. ఆత్మానుసారులు నా దేవుడు, నా తండ్రి ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఆ ఇంట్లో నేను ఎప్పుడు నివాసం చేయాలి, ఆ ఇంట్లో నేను ఎప్పుడు ఉండాలి, ఆయనతో నేను ఎప్పుడు ఆరాధించాలి, ఆయనతో నేను ఎప్పుడు పాటలు పాడాలి, ఆయన సన్నిధిలో ఎప్పుడు ప్రార్థించాలి, ఇదే ఆలోచన కలిగి ఉంటాడు. ఇట్టి ఆలోచన కలిగినటువంటి దేవుని ఆత్మ వేరు. శరీరానుసారులు శరీర విషయాలతో ఆలోచించే విధానం వేరు. వాళ్ళు మేమే గొప్ప, మా తర్వాతే ఎవరైనా అనుకుంటారు. ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి ఆత్మ నీలో ఉన్నదేమో ఒక్కసారి ఆలోచన చేయి. ఇట్టి ఆత్మ కలిగి ఉన్నావా, దేవుడు ఖచ్చితంగా నిన్ను అధపాతాళానికి తొక్కివేస్తాడు. నేను ప్రభువు నమ్ముకున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఏమాత్రము కూడా సమంజసమైనది కాదు. దేవుని కృపలో మీరందరూ కూడా పరిశుద్ధాత్మాభిషేకం పొందిన వాడై దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రభువానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో తండ్రి, వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెనకరమైనటువంటి కృపతో నింపండి. నీ పరిశుద్ధాత్మాగ్ని అభిషేకము నాయన మీ బిడ్డలపై నిండుగా మెండుగా కుమ్మరించండి. నాయన, విన్న ప్రతి వారు నీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ రాజ్య వార్తలు ప్రభు వారందరూ కూడా పాలి భాగరస్తులై ముందుకు నడిచేటట్లుగా నీ కృప దయచేయమని నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.